అందరికీ నమస్కారం. టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ పగబట్టి శారీరకంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు అయితే చేస్తుంది. కానీ మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. బయటకు వెళ్లేటప్పుడు దేవుణ్ణి ప్రార్థించండి మరియు నుదుటి పైన తెలుపు చిందనం తిలకం వర్చించుకోండి. ఇలా చేసినట్లయితే మీకు ఎటువంటి నరదృష్టి, ఈర్ష్యాసు ఇలాంటివి తగలకుండా ఉంటాయి మరియు జీవించడం అనేది మీకు సులభతరం అవుతుంది. సాంప్రదాయ పనిపై ఆసక్తిని కలిగి ఉంటారు. వృత్తిపరమైన అవకాశాలు వినియోగించుకుంటారు. పూర్వీకుల విధులను ముందుకు తీసుకుని వెళ్లే ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాల్లో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక విషయాలపై ఉత్సాహంగా ఉంటారు. పొదుపులకు ప్రాధాన్యత ఇస్తారు. సంప్రదింపు ప్రాంతం పెద్దదిగా ఉంటుంది. ధైర్యం మరియు పరిచయం పెరుగుతుంది. ఈ రోజు మీరు పని రంగంలో కొనసాగుతున్న పక్షపాతం మరియు రాజకీయాలు పని రంగం వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా మనసు కాస్త ఈ రోజు మరి మనసులో గందరగోళం అనేది ఉంటుంది. పనిలో విజయం సాధించినటువంటి అవకాశాలు కనిపిస్తాయి మరియు ఈ రోజు పరీక్షలో కష్టపడి పనిచేసిన తర్వాత కూడా కావాల్సిన విజయం సాధించడానికి కొంతమంది విద్యార్థులు అయితే బాగా కష్టపడాల్సి ఉంటుంది. వారు ఈ రోజు ఆవేదనకు గురే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు అయితే ఉద్యోగం కోసం ప్రయత్నాలు గట్టిగా సాగిస్తారు మరియు ఈ రోజు అలసటతో మరి బలహీనంగా కొన్ని విషయాలు అయితే మీరు కనిపించవచ్చు. అన్ని విషయాల గురించి చాలా జాగ్రత్తగా అయితే మీరు ఆలోచించాలి. రచనలను కొద్దిగా ఆపడం ద్వారా మీ శక్తిని విశ్రాంతి తీసుకోవడం ద్వారా మీరు పెంచుకుంటేనే మంచిది. దాని ద్వారా మాత్రమే మీకు ఈరోజు మీ యొక్క శక్తి అనేది తిరిగి పొందగలుగుతారు. ఈ యొక్క విషయాలలో చాలా జాగ్రత్తలు అయితే మీరు వహించాలి. ఆరోగ్యం అయితే మెరుగ్గా ఉంటుంది. గతంలో చేసిన నిర్లక్ష్యం కారణంగా సమస్యలను మీరు ఎదుర్కోబోతున్నారు. ఆరోగ్య విషయాల్లో చాలా శ్రద్ధ పెట్టాలి. పరిశుభ్రత మీద చాలా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. గత జ్ఞాపకాల నుండి బయటపడడానికి ప్రయత్నించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికులకైతే ఈ రోజు శుభదినము. వారి యొక్క ప్రేమ మరియు వివాహం వరకు వెళ్లే అవకాశాలు కూడా మరి ఈ రోజు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో కూడా విచ్ఛిన్నమయ్యే స్థితిని సృష్టించే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది భార్య భర్తల మధ్య మరి విభేదాలను పెంచే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. వారికి గట్టిగా మీరు దూరంగా ఉంచితేనే మంచిది. లేకపోతే వారు మీకు చాలా నష్టం కలిగించే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మీరు మూడో వ్యక్తి యొక్క జోక్యం అసలు సహించకూడదు. హుందాగా ప్రవర్తించండి. మీ కుటుంబ విషయాల్లో మీ భార్య భర్తల విషయాలు ఎవరిని కూడా మీరు జోక్యం మాత్రం చేసుకొని ఇవ్వకండి. లాభాల అవకాశాల విషయాల గురించి మాత్రమే మీరు ఎక్కువగా ఆలోచించండి. పరిపాలనతోటి సంబంధాలు బలపడతాయి. పని విస్తరణకు అవకాశాలు కూడా మరి పెరుగుతాయి. సహనం మరియు మతంతో పనులు చేస్తారు. పెద్దల ఆదేశాలను పాటిస్తూ పనులు చేయటం వల్ల మీకు చాలా గౌరవం అనేది దక్కుతుంది. ముఖ్యమైన సందర్భాలలో దృష్టి కూడా ఉంటుంది. వృత్తిపరమైన ప్రయత్నాలతోటి మీరు ఈరోజు మరి జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఒక వ్యక్తి మిమ్మల్ని ఈరోజు నష్టం కలిగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. మీరు ఈరోజు మీకు ఎటువంటి శత్రువుల నుండి ఎటువంటి హాని జరగకుండా ఉండాలంటే కనుక ఈరోజు పరిహారంలో మరి ముత్యపు శంఖం రెండు తీసుకోవాలి. రెండు ముత్యపు శంఖాలను తీసుకొని మరి నిప్పుల్లో ఆ యొక్క ముత్యపు శంఖాలను కాల్స్తూ మీరు శత్రువుల గురించి ఆలోచించుకుంటూ ఆ కాల్చాలి. ఈ విధంగా గనక పరిహారం చేసి ఆ తర్వాత వినాయకుడికి పూజలు సమర్పించినట్లయితే ఈ రోజు గ్రహ నక్షత్రాలను బట్టి మీకు చాలా శుభదినముగా ఉంటుంది. గొప్ప విజయాలు మీరు సాధించగలుగుతారు. ఈ రోజు మీరు చంద్రుని యొక్క స్థితిగతులను బట్టి చూస్తే మూడో వ్యక్తి యొక్క జోక్యము ఏ విషయంలో కూడా మీరు సహించకూడదు, రానియకూడదు. లేకపోతే మీరు చాలా ప్రమాదంలో చిక్కుకుంటారు. ఇక ఆరోగ్య విషయంలో చూస్తే తల్లి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆందోళన మీకు పెరుగుతుంది. ఆహారం మరియు పానీయం యొక్క ప్రత్యేక శ్రద్ధ దాని మీద పెట్టాల్సి ఉంటుంది. స్థాన మార్పు ఆరోగ్య ప్రయోజనాలకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక స్థితి గురించి చూస్తే ఆర్థిక పరిస్థితి ఇంకా సరైనదిగా ఉండదు. ఈ సమయంలో ఎవరితోనైనా సరే డబ్బు లావాదేవీలు చేయకూడదు. తదుపరి ఖర్చుల కోసం కొన్ని ఖర్చులను వాయిదా వేస్తే మంచిది. ఇక సంబంధ విషయంలో చూస్తే ఎవరి మాటల్లోనైనా సరే మీ ప్రియమైన వ్యక్తులు లేదా ప్రియమైన వ్యక్తులను అనుమానించకూడదు. మీ యొక్క మంచి సంబంధాన్ని మీరు విచ్ఛిన్నం చేసేటటువంటి వ్యక్తులను దూరంగా ఉంచండి. సహనంతో మరియు సంయమనంతో ప్రశాంతంగా మీరు ప్రవర్తించండి. మీ పనులను కొనసాగించండి. ఈ రోజు మీ గ్రహాల కదలికలను బట్టి చూసినట్లయితే గనక శుభ ఫలితాలు పొందటానికి ఈ రోజు మంచిగా ఉంటుంది. ఈ రోజు మీరు చూసినట్లయితే గనక
పెద్దల యొక్క ఆశీస్సులు మీకు ప్రత్యేకంగా లభిస్తాయి. తల్లిదండ్రులను ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ప్రజలతోటి తేడాలను పెంచకూడదు. మర్యాదగా విషయాలను బయట పెట్టండి. అప్పుడు మాత్రమే విజయం అనేది మీరు సాధించగలుగుతారు. ఈ రోజు అసంపూర్ణమైన పని కూడా పూర్తవుతుంది. మీరు చింతించాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీ ఆలోచనను సానుకూలంగా ఉంచండి. అంటే మీరు పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి. నెగిటివిటీగా ఆలోచించే వారి దరిచేరకండి. అప్పుడు మాత్రమే మీ పనులు చక్కగా కొనసాగుతాయి. ఇక ఎవరైతే మరి ఉద్యోగస్తులు ఉద్యోగంలో ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవాలనుకుంటున్నారో వారు మాత్రం ఈ రోజు ఉద్యోగము మరియు ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా ఈ రోజు మరి ప్రసాదంగా పెట్టినటువంటి మరి ప్రసాదాన్ని వినాయకుని ముందు పెట్టినటువంటి ప్రసాదాన్ని వెంట తీసుకుని ఒక ఎరుపు రంగు బట్టలో ఉంచుకొని మూట గట్టి ఆ మూట పెట్టుకోవడం వల్ల మీకు శుభప్రదంగా అయితే రోజు ఉండబోతుంది. ప్రేమ స్నేహం విషయంలో చూస్తే గౌరవం బలోపేతం అవుతుంది. ప్రేమ విషయంలో చాలా బాగా గొప్పని విషయాలు మీరు తెలుసుకోబోతున్నారు. నిర్లక్ష్యాన్ని నివారించాలి. ఇక ఇతర వ్యక్తులను తొందరగా నమ్మకూడదు, లేకపోతే మీకు నష్టం అయితే కలుగుతుంది. చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలను మీరు ఈ రోజు మరి చక్కగా కొనసాగిస్తారు. అనుకున్న పనులు అనుకున్న విధంగా సాగుతాయి. మీరు చక్కని ప్రవర్తనను కొనసాగిస్తారు. అందరి మెప్పును పొందగలుగుతారు. మీలో ధైర్యం సాహసం పెరుగుతుంది. అసంపూర్ణమైన పనులు కూడా మీరు పూర్తి చేసేటటువంటి గుణం మీలో ఉంది. మీరు దాని గురించి ఈ రోజు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రత్యేకించి ఈ రోజు ఎవరైతే సరే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తారో వారికి అనారోగ్య సమస్యలు అయితే వేధిస్తాయి. జలుబు, దగ్గు, జ్వరము, వైరల్ ఫీవర్ వంటివి సమస్యలు వేధించే అవకాశాలు ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి. లక్కీ సంఖ్య 92, లక్కీ కలర్ ఎరుపు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.